హాయ్ అండి. తేనె, వెల్లుల్లి పొట్టు తీసుకొని ఇవి ఒక గాజు సీసాలో ఈ వెల్లుల్లి మునిగేంత వరకు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ఇలా నేను చేసి ఒక 1 వీక్ అయిందండి. ఇదిగోండి ఇలా వెల్లుల్లి అందులో తేనెలో ఊరబెట్టుకుని అప్పుడు డైలీ మనం పరగడపున ఒక వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకి దగ్గు, జలుబు ఇటువంటి వాటి నుంచి ఉపశమనం దొరుకుతుంది. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. ఆహ్, చాలా హెల్తీ అండి. వెల్లుల్లి చాలా మంచిగా మనకి యూజ్ అవుతుందండి. అందువల్ల పిల్లలు గూడా కొంచెం ఇష్టంగా తింటారండి. అంటే వెల్లుల్లి కొంచెం ఘాటెక్కువ ఉంటుంది కదండీ! పిల్లలకి ఇలా ఇవ్వటం వల్ల ఆ ఘాటనేది ఎక్కువ తెలియకుండా కొంచెం స్వీట్‌నెస్ ఒస్తుంది. తేనె హెల్తీయే కాబట్టి తేనె అది మిక్స్ చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. ఇది మనకి చాలా చాలా యూజెస్ ఉన్నాయండి ఇందులో. దానివల్ల నేను ఇది ఒకసారి అందరికీ పరిచయం చేద్దామని ఈ వ్లాగ్‌లో ఇది పెడుతున్నానండి. నాలాగా ఎంతమంది తల్లులు కెమికల్ ఫ్రీగా పిల్లల్ని పెంచాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే కెమికల్స్ వాడడం అస్సలు ఇష్టముండదండి. నా పిల్లలకి అన్నీ హెల్తీగానే నేను ప్రిపేర్ చేయాలని ఎదురు చూస్తుంటాను. ఏదో ఒక విధంగా మనకి చేతనైనంతలో మన పిల్లల్ని మంచిగా పెంచాలండి. అది నాకు ఉన్న ఆలోచన. దానికి తోడు మా పిల్లలు గూడా బానే కోఆపరేట్ చేస్తారండి. నేను చెప్పేది వినడం, కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. దాంతో నాకు కొంచెం ఈ విషయంలో నేనంత మరీ హైరాణ పడాల్సిన అవసరం లేదనిపిస్తుందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మా పిల్లలు, మేము అందరమే తీసుకుంటామండి. దీనిని మనకి హాస్పిటల్స్‌కెళ్తే యాంటీబయాటిక్ ఇస్తారు గదండీ! ఆ యాంటీబయాటిక్‌కి బదులు ఇది వాడొచ్చండి. 3 డేస్ కానీ 3 పూట్ల తీసుకుంటే మనకి జలుబు, జ్వరము, దగ్గు ఇటువంటివి ఉన్నప్పుడు త్వరగా ఉపశమనం దొరుకుతుందండి. ఇది నాకు తెలిసిన హోమ్‌మేడ్ రెమెడీ అండి. మీకెవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నచ్చితే ఒక్కసారి కామెంట్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.